ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. ట్విస్ట్ అంటే థ్రెడ్. మదరు కనెక్ట్ చేస్తుందన్నమాట. ఎవరిని? ఫ్యామిలీ అందరినీ కూడాను కనెక్ట్ చేస్తుంది. యూనిఫైడ్గా అందరూ కలిసి ఉండేలాగా చేస్తుంది. ఎలాగా? నాట్ అనేది బండిల్ని పడిపోకుండా ఎలాగైతే కలిపి ఉంచుతుందో, ఒక బండిల్ అంటే ఒక పుల్లలు కట్టకట్టామనుకోండి, ఆ కట్టనంతా కూడాను ఆ పుల్లలు విడివిడిగా పడిపోకుండా ఆ నాట్ అనేది ఏం చేస్తుంది? బంధించి ఉంచుతుంది అనమాట. అదేవిధంగా మదర్ ఏం చేస్తుంది? ఒక థ్రెడ్ లాగా అందరినీ కూడాను కలిపి ఉంచుతుంది అన్నమాట. ఓకే. ద చిల్డ్రన్ ఇన్ ఇట్స్ సేక్రెడ్ డ్రీమ్. ఇక్కడ చిల్డ్రన్ అంటే ఇన్నోసెన్సు, డిపెండెన్స్, తర్వాత ఫ్యూచర్ జనరేషన్కి గుర్తు అన్నమాట. ఇక్కడ మదర్స్ ఆర్మ్స్ లాంటి హోలీ ప్రొటెక్టివ్ సర్కిల్ లాగా ఈ మదర్ యొక్క ఆర్మ్స్ పిల్లల్ని వామ్త్ని, స్పిరిచువల్ సేఫ్టీని కూడా ఇస్తాయి అన్నమాట. ఈ సర్కిల్తో పోలుస్తూ ఉన్నాడు మదర్స్ ఆర్మ్స్ని. ఓకే. చిల్డ్రన్ని ఎలా చూస్తుంది? తనకి స్పిరిచువల్ సేఫ్టీని ఇస్తుంది, వామ్త్ని ఇస్తుంది. ఎలాగా అంటే ఆ యొక్క సర్కిల్ లాగా, హోలీ ప్రొటెక్టివ్ సర్కిల్ లాగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. దేర్ నాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ హూస్ క్లోజ్ టెదర్. ఇక్కడ ఆమె యొక్క ప్రేమ అనేది వామ్త్, అఫెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ అని ఇస్తుంది. ఓకే. ఫ్రమ్ హూస్ ఎల్స్ టెదర్. టెదర్ అంటే ఏంటంటే టై అన్నమాట. టెదర్ అంటే టై. ఇక్కడ అందరినీ కూడాను ఆ ప్రేమ, తర్వాత వామ్త్, ఎమోషనల్ కనెక్షన్లతో వాళ్ళందరినీ కూడాను బంధించి ఉంచుతుందన్నమాట. ఓకే. వాళ్ళ మధ్య ఒక బాండ్ ఉంటుంది. ఆమె పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకే. ప్రేమతో వాళ్ళందరినీ కూడాను కలిపి ఉంచుతుంది. వాళ్ళు వేరవలేరు. నో లాస్ట్ చైల్డ్ గోస్ ఏ వాండరింగ్. ఎవరిని, ఏ పిల్లవాడిని కూడాను, పిల్లని కానీ కూడాను పోగొట్టుకోరు, ఒంటరిగా వదిలేయరు, ఎయిమ్లెస్గా తిరగనివ్వరు అనమాట. అంటే పిల్లవాడిని పోగొట్టుకోరు, ఒంటరిగా వదిలేయరు, ఎయిమ్లెస్గా తిరగనివ్వరు. ఎప్పుడూ పిల్లల్ని కూడాను ఏం చేస్తూ ఉంటారు? గైడ్ చేస్తారు, కనిపెట్టుకుని ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అమ్మ ఉంటే ప్రతి చైల్డ్ కూడాను సెక్యూర్గా ఫీల్ అవుతారనమాట. నన్ను వదిలేరు అని ఫీల్ అవుతారు. ఒక థ్రెడ్ లాగా అందరినీ బంధించి ఉంచుతుంది. ఒక సర్కిల్ లాగా, హోలీ సర్కిల్ లాగా తన ఆర్మ్స్తో వామ్త్ని, స్పిరిచువల్ సేఫ్టీని ఇస్తుంది పిల్లలకి. తర్వాత ఆ యొక్క పిల్లల్ని పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. ప్రేమతో వాళ్ళని బంధించి ఉంచుతుంది. తర్వాత వాళ్ళు అందువల్ల విడిపోలేరన్నమాట. ఏ పిల్లవాడిని కూడాను పోగొట్టుకోలేరు, ఒంటరిగా వదిలేయరు, ఎయిమ్లెస్గా వదిలేయరు అనమాట ఎవరు పిల్లల్ని. ఎప్పుడూ కూడా గైడ్ చేస్తూ ఉంటారు, కనిపెట్టుకొని ఉంటారు, వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. అందుకని ఏంటంటే ప్రతి చైల్డ్ కూడాను సెక్యూర్గా ఫీల్ అవుతారు. అమ్మా నాన్న ఉన్నారులే, నన్ను చూసుకుంటారులే అనమాట, నన్ను వదిలేయరు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే. ఐ ఆమ్ ద హౌస్ ఫ్రమ్ ఫ్లోర్ టు రూఫ్. ఇక్కడ ఏంటంటే ఆమె ఇంటి స్ట్రక్చర్ అయితే ఆమె అంటుంది బాటమ్ నుంచి టాప్ వరకు కూడాను నేను ఎసెన్షియల్ అంటుందన్నమాట. ప్రతి విషయంలో కూడాను ఆమె ఎంతో అవసరం. ఓకే. ఆమె లేకపోయినట్లయితే ఫ్యామిలీ అనేది నిలబడదు. ఆమె లేకపోతే నిలబడదు, స్ట్రక్చర్ అంతా కూడా కూలిపోతుంది అన్నమాట. అమ్మ ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. ఓకే. ప్రతి విషయంలో కూడా ఆమె అవసరం ఉంటుంది. ఆమె లేకపోయినట్లయితే ఫ్యామిలీ అనేది నిలబడదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విడిపోతారన్నమాట. ఆ ప్రేమ అనేది ఉండదు అనమాట, ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఫౌండేషన్ని, తర్వాత ప్రొటెక్షన్ని, ఫ్యామిలీకి షెల్టర్ని ఫిజికల్గా, ఎమోషనల్గా ఇచ్చేది అమ్మే. ఓకే. ఫౌండేషన్ ఇస్తుంది, తర్వాత ప్రొటెక్షన్ ఇస్తుంది, ఫ్యామిలీకి ఒక షెల్టర్ని ఫిజికల్గా కావచ్చు లేదా ఎమోషనల్గా కావచ్చు అందరినీ కూడాను కలిపి ఉంచుతుంది. తర్వాత ఇంకా ఐ డెక్ ద వాల్స్ ద బోర్డ్ ఐ స్ప్రెడ్.
ఇంటిని ఏం చేస్తుంది? అలంకరిస్తుంది. ఇంటికి బ్యూటీని, వార్మ్త్ని, చామ్ని ఇస్తుందన్నమాట. ప్రేమతో అందరూ కలిసి ఉండేలా చేస్తుంది. ఇంటిని అలంకరిస్తుంది. తర్వాత ఇంటికి ఒక బ్యూటీని అలంకరించడం మూలన బ్యూటీ వస్తుంది. తర్వాత పిల్లలకు ప్రేమ చూపిస్తుంది కాబట్టి వార్మ్త్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. లవ్ ఉంటుంది. తర్వాత బోర్డ్ అంటే ఏంటంటే డైనింగ్ టేబుల్ని సెట్ చేస్తుంది. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫుడ్ అన్నీ తయారు చేసి తెస్తుంది. అందరినీ జాగ్రత్తగా చూస్తుంది. ఓకే. ఐ స్పిన్ ద కర్టన్స్ వార్ప్ అండ్ వూఫ్. కర్టన్స్ని అల్లుతుంది, స్పిన్ చేస్తుంది. ఎలాగా అంటే వార్ప్ అండ్ వూఫ్, ఒక వీవింగ్లో అడ్డదారాలు నిలువు దారాలు ఎలాగైతే ఒకదాన్నొకటి బంధించి ఉంటాయో అదేవిధంగా ఏం చేస్తుందంటే ఆ యొక్క ఫ్యామిలీని బంధించి ఉంచుతుందన్నమాట ప్రేమతో. ఓకే. అండ్ షేక్ ద డౌన్ టు దేర్ బెడ్. ఇంట్లో వాళ్ళందరికీ కంఫర్ట్, బ్యూటీ, ప్రైవసీ, సెక్యూరిటీ, కేరు ఇస్తూ ఏం చేస్తుంది? తన ప్రేమతో వాళ్ళందరితో అల్లుకుపోతుంది. ఏమేమి ఇస్తుంది? కంఫర్ట్, బ్యూటీ, ప్రైవసీ, తర్వాత సెక్యూరిటీ, కేరు, ఇవన్నీ ఇస్తుందన్నమాట మదర్. ఓకే. ఇస్తూ తన ప్రేమతో అల్లుకొని ఉంటుంది. ఎలాగైతే ఆ దారాలు అల్లుకొని ఉంటాయో ఆ విధంగా అల్లుకొని ఉంటుంది. ఓకే. ఫ్యామిలీ లైఫ్ని షేప్ చేయడంలోనూ మెయింటైన్ చేయడంలో కూడాను ఆమె అవసరం చాలా ఉందన్నమాట. అంటే అంత బాగా అల్లుకుపోయి అన్ని అవసరాలను తీరుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ షేక్ ద డౌన్ టు బీ దేర్ బెడ్. ఇక్కడ చిల్డ్రన్ యొక్క బెడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఎలాగా? కంఫర్టబుల్గా ఉండేలాగా, మెత్తగా ఉండేలాగా, వాళ్ళకి ఆనందం కలిగేలాగా తయారు చేస్తుంది అనమాట ఆ బెడ్ని. ఓకే. అండ్ షేక్ ద డౌన్ టు బీ దేర్ బెడ్. అలా పిల్లలు ఆనందంగా ఉండేలా చూసుకుంటుంది. ఓకే. ఆమె ఇంటి స్ట్రక్చర్ లాగా ఏం చేస్తుంది? ఫ్యామిలీకి ఫౌండేషన్ని, ప్రొటెక్షన్ని, ఫ్యామిలీకి షెల్టర్ని, ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా ఇస్తుంది. అంటే వాళ్ళకి స్ట్రక్చర్ లాగా ఎప్పుడైతే ఆవిడ లేకపోతే ఆ యొక్క స్ట్రక్చర్ అంతా కూలిపోతుందన్నమాట. అంటే ఆమె ఫౌండేషను, ప్రొటెక్షను, ఇంటికి ప్రొటెక్షను, తర్వాత ఫ్యామిలీకి షెల్టర్, ఇన్ని విధాలుగా ఆమె అవసరము ఇంటికి ఉన్నదన్నమాట. ఓకే. తర్వాత ఇంటిని అలంకరిస్తుంది, దాని యొక్క అందరినీ ప్రేమగా చూస్తుంది, తర్వాత ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది, తర్వాత అందరితో ప్రేమగా అల్లుకుపోతుంది, ప్రేమగా అందరినీ చూసుకుంటుంది. ఆ ఫ్యామిలీ లైఫ్ని అంతటినీ కూడాను షేప్ చేస్తుంది. తర్వాత ఇంటినంతా కూడా మెయింటైన్ చేస్తుంది. వీళ్ళు అన్నిటి విషయాల్లో కూడా ఆమె అవసరం ఎంతో ఉందన్నమాట. ఓకే. ఇంకా చిల్డ్రన్ బెడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఎలాగా? కంఫర్టబుల్గా, వాళ్ళకి ఆనందం కలిగేలాగా, మెత్తగా ఉండేలాగా, ఇన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఐ ఆమ్ దేర్ వాల్ అగైన్స్ట్ ఆల్ డేంజర్. ప్రపంచంలో అన్ని డేంజర్స్లో తనకు తన పిల్లలకి మధ్య వాల్ లాగా నిలబడుతుందన్నమాట. అంటే వాల్ ఎలాగా ప్రొటెక్షన్ని, సేఫ్టీని ఇస్తుందో అలాగే మదర్ కూడాను మన పిల్లలకి ప్రొటెక్షన్ని, సేఫ్టీని ఇస్తుందన్నమాట. ఓకే. ఫిజికల్ వాల్ అనేది సేఫ్టీని ఇస్తుంది. హౌస్నంతా కూడాను ఈ యొక్క బయట థ్రెడ్స్, వెదర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా దొంగల బాధ కావచ్చు, అన్నిటి నుంచి కూడాను రక్షిస్తుంది వాల్ అనేది. ఓకే. అదేవిధంగా మదర్ ఏంటి? ఈ పిల్లల్ని ఫిజికల్గాను, ఎమోషనల్గాను, స్పిరిచువల్గాను అన్ని బాధల నుంచి, అన్ని హార్మ్స్ నుంచి కూడాను స్ట్రాంగ్ వాల్ లాగా రక్షిస్తూ ఉంటుందన్నమాట. దేర్ డోర్ అగైన్స్ట్ ద విండ్ అండ్ స్నో. మదర్ ఎలా ఉంటుందంటే డోర్ లాగా స్ట్రాంగ్గా నిలబడుతుందన్నమాట. ఫ్యామిలీని అంతటినీ కూడాను రక్షిస్తూ ఉంటుంది. డోర్ ఎలాగైతే విండ్ని, స్నోని బయట ఉంచుతుందో, అంటే డోర్ దాటి బయటకు లోపలికి రాలేవు కదా, కాబట్టి వాటిని ఎలాగ బయటకు ఉంచుతుందో మదర్ ఏం చేస్తుంది? ట్రబుల్స్ నుంచి, సఫరింగ్స్ నుంచి, ఎమోషనల్ అండ్ ఫిజికల్ హార్మ్స్ నుంచి కూడాను ఆమె పిల్లల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. విండ్ అండ్ స్నో అంటే ఏంటంటే హార్ష్ కండిషన్స్,
హార్డ్షిప్స్, డేంజర్స్ లైఫ్లో వచ్చేటువంటివి అనమాట. వీటికన్నిటికీ గుర్తు విండ్ అండ్ స్నో అనమాట. అంటే కష్టాలు, మెయిన్లీ కష్టాలు. ఓకే, తర్వాత ప్రమాదాలు, వీటినన్నిటిని వచ్చేటువంటి మన లైఫ్లో వచ్చేటువంటి ఈ డేంజర్స్, ఈ యొక్క కష్టాలు, వీటన్నిటికీ కూడాను గుర్తు విండ్ అండ్ స్నో అనమాట. ఆ విండ్ అండ్ స్నో నుంచి డోర్ ఎలాగైతే మన ఇంటిని కాపాడుతుందో అదేవిధంగా మదరు పిల్లల్ని, ఫ్యామిలీని అంతటిని కూడాను రక్షిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత దౌ హోమ్ ఏ ఉమెన్ లేడ్ ఇన్ ఏ మ్యాంగో. ఇక్కడ జీసస్ని మేరీమాత పశువుల పాకలో ఉంటుంది కదా, దాని గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత టేక్ మీ నాట్ టిల్ ద చిల్డ్రన్ గ్రో. టేక్ మీ నాట్, నన్ను తీసుకెళ్ళొద్దు. ఎప్పటి వరకు? పిల్లలు పెరిగేంత వరకు, వాళ్ళు ఇండిపెండెంట్గా అయ్యేంత వరకు కూడాను నన్ను తీసుకెళ్ళొద్దు అని తన రెస్పాన్సిబిలిటీతో రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరిని? దేవుణ్ణి అనమాట. ఓకే, అంటే వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి, వాళ్ళు పెరగాలి, అంతవరకు కూడాను నన్ను తీసుకెళ్ళొద్దు అని చెప్పి, అంటే చనిపోకుండా ఉండడం అనమాట. తీసుకెళ్ళొద్దు అని చెప్పి దేవుణ్ణి కోరుకుంటుందట మదరు. ఓకే, ఇక్కడ విండ్ అండ్ స్నో నుంచి డోర్ లాగా అమ్మ కాపాడుతుంది, కష్టాల్లో ఉన్నప్పుడు అన్నిటి నుంచి కూడాను కాపాడుతుంది. తర్వాత వాళ్ళలాగా అన్ని ఏ డేంజర్స్ రాకుండా పిల్లల్ని కాపాడుతుంది. తర్వాత పిల్లలు పెరిగి ఇండిపెండెంట్ అయ్యేంత వరకు కూడాను నన్ను తీసుకెళ్ళొద్దు అని చెప్పి అమ్మ కోరుకుంటుందన్నమాట. పొయ్యం అంతట్లో కూడాను కవయిత్రి పోయిటస్ ఏం చేసిందంటే తననే ఒక మదర్గా చెప్పుకుంటూ అన్నీ కూడా మదర్ గురించి చెప్తూ ఉందన్నమాట. అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి జాగ్రత్తగా పార్ట్ 1, పార్ట్ 2 నిన్న చేసింది, ఈరోజు చేసింది 2 కూడాను చూడండి, చూసి అర్థం చేసుకోండి. ఓకే, ప్రతి లైన్కి మీనింగ్ కూడా పెట్టాను, అవి కూడా చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్.